హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేసవి కాలంలో సహజంగానే చాలా మంది పుచ్చకాయలను తింటూ ఉంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిలో ఉండే దాంట్లో 90% వరకు నీరే ఉంటుంది. చల్లగా వీటిని తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. పుచ్చకాయలను తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే పుచ్చకాయల్లో ఉండే విత్తనాలను చాలా మంది పడేస్తూ ఉంటారు. కానీ వీటితోనూ మనకు అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయట. అయితే పుచ్చకాయ విత్తనాలను ఎలా తినాలి అనే సందేహం చాలా మందికి కలుగుతూ ఉంటుంది. కానీ వీటిని తేలిగ్గానే తినవచ్చు అంటున్నారు నిపుణులు. పుచ్చకాయ విత్తనాలు నేరుగా అలాగే తినవచ్చు, ఏమీ కాదు, ఎలాంటి భయం చెందవలసిన పని లేదు. అయితే అలా తినలేమని అనుకునేవారు ఎండబెట్టి వాటిని వేయించి వాటిపై కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లి తినవచ్చు. లేదా ఆ విత్తనాలను పొడిగా మార్చి పండ్ల ముక్కలపై చల్లి తినవచ్చు. ఇలా పుచ్చకాయ విత్తనాలను ఏ రకంగా తీసుకున్నా కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం పదండి. పుచ్చకాయ విత్తనాలు బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే వీటిని తింటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఇది కొవ్వును కరిగించేందుకు సహాయం చేస్తుంది. దీనివల్ల అధిక బరువు సులభంగా తగ్గుతారు. కనుక పుచ్చకాయ విత్తనాలను రోజు తినవచ్చు. పుచ్చకాయ విత్తనాల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. నిద్రలేమి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. పడుకున్న వెంటనే గాఢంగా నిద్ర పట్టేంత శక్తి దీనిలో ఉన్నది. పుచ్చకాయ విత్తనాల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది. దగ్గు, జలుబును తగ్గిస్తుంది. ఇక జింక్ పురుషుల్లో వీర్యం అధికంగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో సంతాన లోపం నుంచి కూడా బయటపడవచ్చట. ఈ విత్తనాలలో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది అని చెబుతున్నారు. ఇది రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచి కూడా బయటపడవచ్చు. ఈ విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులెన్నో ఉన్నాయట. ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. దీనివల్ల హార్ట్ అటాక్లు రాకుండా చూసుకోవచ్చు. ఈ విత్తనాలను పొడి చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్లా చేసి ముఖానికి కూడా వ్రాసుకోవచ్చు. 30 నిమిషాల తరువాత కడిగేసుకోండి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే చాలు, మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు, కళ్ళ కింద ఉండే నల్లని వలయాలు కూడా పోతాయి. అలాగే ఈ పేస్ట్ తలకు రాసి గంట సేపు అయ్యాక తలస్నానం చేయండి. దీంతో చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు జుట్టు ఎంతో ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది. షుగర్ సమస్య ఉన్న వారికి ఈ విత్తనాలు ఒక వరమనే చెప్పవచ్చును. వీటి పొడిని 1 టీ స్పూన్ మోతాదులో భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. రోజుకు 2 సార్లు ఇలా చేయండి. నెల రోజుల పాటు రోజు వాడితే షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. డయాబెటీస్ అదుపులోకి తప్పక వస్తుంది. ఇక ఆస్తమా సమస్య ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలను తింటే ఆ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చట. శ్వాస సరిగ్గా ఆడుతుంది. అలాగే నాడీ మండల వ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. మెదడు యాక్టివ్గా ఉంటుంది. చురుగ్గా పనిచేస్తారు. ఈ విధంగా పుచ్చకాయ విత్తనాలతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మీరు తప్పక పొందవచ్చు. సో ఫ్రెండ్స్, విన్నారుగా. నేను చెప్పే పద్ధతి తప్పక ట్రై చేసి ఎన్నో ప్రయోజనాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.